గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2027కి టార్గెట్గా పెట్టుకున్నటువంటి శంకర విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి మొదటి పాలనలో భాగంగా పిల్లర్ల నిర్మాణం అనేది పూర్తిగా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పిల్లర్లు అనేది ఇటు శంకర విలాస్ వైపు ఉన్నటువంటి వైపు మొత్తం ఒక ఐదు పిల్లర్లకు సంబంధించి, అంటే 5 రకాలుగా ఇవి జాయింట్ పిల్లర్ లాగా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి నిర్మాణం జరిగింది. మరోవైపు ఏసీ కాలేజీ వైపు కూడా శరవేగంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే ఇక్కడ ఈ నిర్మాణానికి సంబంధించి గతంతో పోలిస్తే చాలా లెంత్గా ఈ బ్రిడ్జి అనేది ఏదైతే అధికారులు చెప్తున్నటువంటి అంశం ఉందో అది క్లియర్గా మనం పరిశీలించవచ్చు. ఒకప్పుడు శంకర విలాస్ బ్రిడ్జి ఈ మిడిల్గా ఉన్నటువంటి దాంట్లో భాగంగా ఇంకా సగంలో ఉండేది, కానీ పూర్తిగా ఇప్పుడు 4 లైన్లకి దీనిని పెంచి ఈ పిల్లర్ల నిర్మాణం జరుగుతుంది. అయితే ఇంకా అటువైపు రోడ్డు ఏదైతే సర్వీస్ రోడ్డుకి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇంకా ఈ బిల్డింగులకి సంబంధించి కోర్టులో ఇంకా డిస్ప్యూట్ నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వాటికి సంబంధించినటువంటి చెల్లింపులు జరగాలి. వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత సర్వీస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. అయితే ప్రధానంగా బ్రిడ్జి నిర్మాణం పైన మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నారు. కంపల్సరీగా అనుకున్నటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైం బాండ్లోపు దీన్ని పూర్తి చేయాలనే విధంగా నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి పనులు కూడా శరవేగంగా చేస్తున్నారు. ప్రస్తుతం శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణం అనేది 4వ లైను, అంటే గతంలో శంకర విలాస్ బ్రిడ్జి ఎక్కడైతే డౌన్ అయ్యేటటువంటి ఉందో అక్కడ వరకు పిల్లర్ల నిర్మాణం చేసేసారు. నెక్స్ట్ 6వ లైను, 7వ లైను, 8వ లైన్లో పిల్లర్లకు సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అవంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ నిర్మాణం పూర్తయినటువంటి 1వ లైన్ నుంచి 2వ లైన్ నుంచి మాత్రం అనుమతులు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం పిల్లర్లకి సంబంధించినటువంటి విధానాలను కూడా పరిశీలించవచ్చు. ఇక్కడేమో 2 రకాలుగా పిల్లర్లు చేయటం జరిగింది, అంటే అటొకటి ఇటొకటి లోపల పిల్లర్ అనేది పై వరకు నిర్మాణం చేశారు. ఆ తర్వాత ఈ పార్ట్ అనేది మళ్ళీ సెకండ్ దశలో నిర్మాణం జరుగుతుంది, దాన్ని జాయింట్ చేస్తారు. ఇదంతా కూడా పైకి చేసి ఆ తర్వాత ఈ జాయింట్ విధానంలో కూడా ఆ పిల్లర్ నిర్మాణం జరుగుతుంది. ఈ కింద ఈ ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అటు ఇటు తిరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. దాంతోపాటు 4వ లైన్లో మెయిన్గా మధ్యలో పిల్లర్ నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడి నుంచి డౌన్ అవుతుంది బ్రిడ్జి అనేది. ఇక్కడ వరకు అప్లో ఉన్నటువంటి బ్రిడ్జి అక్కడ 4వ లైన్ నుంచి కొంచెం డౌన్కి ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ మిడిల్గా ఇట్లా బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఏవైతే కణాలుగా ఉంటాయో వాటి నిర్మాణం చేస్తున్నారు. మొత్తంగా 6వ లైను, 7వ లైను, 8వ లైన్కి సంబంధించి మొత్తం మూసివేయడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ మాత్రం పిల్లర్లకు నిర్మాణం సంబంధించినటువంటి జరుగుతుంది. తర్వాత ఈ పైన వీటిని జాయింట్ చేయాలి. ఆ తర్వాత రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతాయి. ఏదైనా కూడా టైం బీయింగ్ జనవరి 2027 టార్గెట్ పెట్టుకున్నారు. అది ఎప్పటికి పూర్తవుతుంది ఏంటి అనేది ఇంకా కూడా అధికారుల నుంచి అప్డేట్స్ అయితే ఇస్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణం కంపల్సరీగా వీలైనంత త్వరగా అయితే జరగాలనే విధంగా కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల్ని నగరవాసులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అత్యంత వేగంగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరగాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా కోర్టులో వివాదాలు కొనసాగుతాయి. ఇదంతా నేపథ్యంలో కొంత ఇబ్బంది ఏమైనా ఉంటుందా అనేటటువంటి ఒక ఆలోచన అయితే ప్రజల్లో కనిపిస్తుంది. కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అయితే ప్రెసిడెంట్ బ్రహ్మసాని కానీ వీళ్ళంతా క్లియర్గా చెప్తున్నారు, కంపల్సరీగా అనుకున్న టైంలోపే టార్గెట్లో ఇది పూర్తి చేస్తామనే విధంగా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంకా మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్రిడ్జి నిర్మాణం అనేది ప్రారంభం కావాలి. కంపల్సరీగా అది కొంత టైం తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అతిపెద్ద బ్రిడ్జి, అతి ప్రాముఖ్యత, అతి ముఖ్యమైనటువంటి గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జి కాబట్టి కంపల్సరీగా దీనిని చాలా స్ట్రాంగ్గా నిర్మాణం చేపట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మరి చూడాలి అనుకున్న సమయంలోపు పూర్తవుతుందా, ప్రజెంటు జరుగుతున్నటువంటి వర్క్ శరవేగంగా జరుగుతుంది, అదే విధంగా కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అనేది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జి నుంచి.